పోలవరం ప్రాజెక్టు పనులు వేగవంతంగా జరుగుతున్నాయని ప్రభుత్వం చెప్తున్నా అంత వేగం కనిపించటం లేదు అని కేంద్ర జలసంఘం అధికారులు ఇటీవల సీరియస్ అయ్యారట. 2019 నుంచి 2024 దాకా పోలవరం పనులు మొత్తాన్ని పనుకోబెట్టి డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయేదాకా కనీసం కాంట్రాక్ట్ను కూడా ఫైనల్ చేయకుండా అప్పటికే పనులు చేస్తూ ఉన్న సంస్థను ఎల్లగొట్టి మరలా ఒక కొత్త సంస్థను తీసుకొచ్చి వారితో కమిషన్లు మాట్లాడుకునేసరికి 2019 నుంచి 2021 వచ్చేసింది. 2 సంవత్సరాల కాలం పాటు తట్టమట్టి కూడా తీసిపోయలేదు. ఈలోగా గోదావరికి 12 లక్షల క్యూసెక్ల వరద వచ్చి డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది. మరలా డయాఫ్రమ్ వాల్ నిర్మించాల్సి వస్తూ ఉంది. ఆ కొట్టుకుపోయిన డయాఫ్రమ్ వాల్ స్థానంలో మరొకటి నిర్మించే కార్యక్రమం జరుగుతూ ఉంది. 2021 నుంచి అప్పటి వైసీపీ ప్రభుత్వం మరో ఏడాదిలో గ్రావిటీ ద్వారా కెనాల్స్ ద్వారా నీటిని ఇస్తాం, పోలవరం పూర్తి చేస్తామని ఒక మంత్రి, అసలు నాకు పోలవరం అర్థమే కావడం లేదని మరొకడు, ఈ విధంగా 5 సంవత్సరాల కాలం వెల్లదీశారు. 71% పనులు పూర్తి చేసి 2019లో వైసీపీ ప్రభుత్వానికి అప్పగిస్తే 5 ఏళ్ల కాలంలో వాళ్ళు చేసిన పని ఎంతంటే 0.5%. అంటే పోలవరంలో వాళ్ళు అసలు ఏం పనులు చేయాలి. 5 సంవత్సరాలు కాలం వెల్లదీశారు. ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అంతర్జాతీయ స్థాయిలో పేరున్న నిపుణులను తీసుకురావడంతో పాటు కేంద్ర జలసంఘంలో అధికారులు, భారతదేశంలో ఉన్న చీఫ్ ఇంజనీర్స్ కొంతమందిని తీసుకొచ్చి పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో ఆ 2 టీమ్స్ కలిసి పాత డయాఫ్రామ్ వాల్ని వదిలేసి కొత్తగా మరో డయాఫ్రామ్ వాల్ నిర్మించుకోవడం తప్ప మార్గం లేదు అని ఫైనలైజ్ చేసేశారు. దీంతో ఇక కూటమి ప్రభుత్వం వెంటనే టెండర్స్ పిలిచి డయాఫ్రామ్ వాల్ నిర్మించే కార్యక్రమాలు ప్రారంభించింది. జర్మనీ నుంచి అత్యాధునిక యంత్రాలు కూడా తెప్పించారు. డయాఫ్రామ్ వాల్ నిర్మించడం అంటే అంత ఈజీ వ్యవహారం కాదు. దాదాపు 150 మీటర్ల లోతు వరకు ఆ ఇసుక రాయి మొత్తాన్ని తీసేసి సిమెంటు ఐరన్తో నింపాల్సి ఉంటుంది, కాంక్రీట్తో. నీటిలో పనులు చేయాల్సి ఉంటుంది. సముద్రంలో బ్రిడ్జి కట్టడం ఎంత కష్టమో అంత కష్టం. అలాంటి పనులు జరుగుతూ ఉన్నాయి. జర్మనీ నుంచి వచ్చిన యంత్రాలతో ఒక మెగా సంస్థ ఆ పనులు చేపడతా ఉంది. అయితే 2027 డిసెంబర్ నాటికి ప్రాజెక్టు పనులు మొత్తం పూర్తి చేస్తాము అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్తూ ఉన్నా పనుల్లో అంత వేగం లేదు అని ఇటీవల ప్రాజెక్టును సందర్శించిన కేంద్ర జలసంఘం స్పష్టం చేసింది. దీంతో ఇక మీడియాలో రకరకాల కథనాలు వచ్చాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టుకి 7,500 కోట్ల రూపాయల నిధుల్ని సిద్ధంగా ఉంచింది. అయితే వచ్చిన డబ్బంతా ఒకే రోజు ఖర్చు చేయడం సాధ్యం కాదు కాబట్టి పనులు జరుగుతూ ఉన్నాయి. జరిగిన పనికి బిల్లులు పే చేస్తూ ఉన్నారు. అయితే పరిహారం విషయంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 1000 కోట్ల రూపాయలు పరిహారం చెల్లించారు. దాదాపుగా 273 గ్రామాలని లిఫ్ట్ చేయాల్సి ఉంది. వారికి మరొక చోట ఇల్లు నిర్మించాలి, వారికి పరిహారం చెల్లించాలి, వారు కోల్పోయిన భూమికి ఎకరాకి 10 లక్షల చొప్పున డబ్బు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఈ కార్యక్రమాలు కూడా ఆల్టర్నేటివ్గా చేసుకోవాలి. ప్రాజెక్టు పూర్తయ్యే సమయానికి ఎవరైతే ముంపు ప్రాంతాల గ్రామాలు ఉంటాయో వాటన్నిటిని ఖాళీ చేయించాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రాజెక్టు పూర్తయిన తర్వాత కూడా పరిహారం చెల్లించక, గ్రామాలు ఖాళీ చేయక చాలా ప్రాజెక్టులు నిరుపయోగంగా మారుతూ ఉన్నాయి. అందుకే కేంద్రం ఇచ్చిన 5,500 కోట్ల నిధుల్ని పరిహారానికి మళ్లించాలి అని రాష్ట్ర ప్రభుత్వం చూస్తూ ఉంది. ప్రాజెక్టు నిర్మాణంతో పాటు ఎవరైతే బాధితులు ఉన్నారో, ఇల్లు కోల్పోయిన వారు, భూములు కోల్పోయిన వారు, సర్వస్వం కోల్పోయిన వారు ఉంటారో వారికి ఇచ్చే పరిహారం కూడా ప్రాజెక్టులో భాగంగానే ఉంటుంది. దాదాపు 40,000 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో కొనసాగుతూ ఉంది పోలవరం పనులు. 2004లో జలయజ్ఞంలో భాగంగా మొదలైన ఈ పోలవరం ప్రాజెక్టు పనులు 2027 డిసెంబర్ నాటికి పూర్తవుతాయని ప్రస్తుత కూటమి ప్రభుత్వం చెప్తా ఉన్నా 2029 నాటికైతే గ్యారంటీగా పూర్తయ్యే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో ప్రస్తుతం వరద అయితే కొనసాగుతూ ఉంది పెద్ద ఎత్తున గోదావరిలో పనులు చేయాలంటే జనవరి నుంచి మే నెల, జూన్ వరకే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత పెద్ద ఎత్తున వరద వస్తుంది. 4-5 నెలల పాటు దాదాపుగా పనులు కొనసాగించడం చాలా కష్టం.
ఇప్పటికే గోదావరిలో 6 లక్షల క్యూసెక్ల ఫ్లడ్ కొనసాగుతుంది. డయాఫ్రమ్ వాల్ పనులు దాదాపుగా నిలిచిపోయినట్టే. రాబోయే రోజుల్లో 4-5 నెలల పాటు అయితే పనులు ముందుకెళ్లే అవకాశం లేదు. ఈ లోపుగా ఆల్టర్నేటివ్ పనులు, వేరే కార్యక్రమాలు, పరిహారం చెల్లించడం, రైతులకు అవన్నీ సెటిల్ చేస్తే ఆ రైతులు కూడా వేరే గ్రామాలు చూసుకుంటారు. ప్రభుత్వం కొన్ని ప్రాంతంలో, పురుషోత్తపట్నం అలాంటి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున నివాసాలను కూడా ఏర్పాటు చేస్తూ ఉంది. పరిహారం చెల్లించే కార్యక్రమాన్ని గోదావరిలో పనులు జరిగిన సమయంలో ప్రభుత్వం ఇవన్నీ పూర్తి చేసుకుంటే మరలా నవంబర్, డిసెంబర్ నాటికి గోదావరిలో ఫ్లడ్ పూర్తిగా వెళ్ళిపోతుంది. అక్కడి నుంచి పెద్ద ఎత్తున పనులు చేసేందుకు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో పోలవరం ప్రాజెక్టు 2027 నాటికి, డిసెంబర్ నాటికి పూర్తి చేస్తాము అన్న హామీని కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుంటుందా లేదా అనే వివరాలతో మరో వీడియోలో మనం తెలుసుకుందాం.